నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో మొట్టమొదటిగా ప్రారంభించినటువంటి బియ్యం కేంద్రం బాన్స్వాడ కేంద్రం. ఇప్పుడు సన్న బియ్యం కాబట్టి ప్రతి నెల తప్పకుండా సన్న బియ్యాన్ని సరఫరా చేసి వాళ్ళ ఆకలిని తీర్చవలసిందిగా. ఈ బియ్యాన్ని మనం అమ్ముకోవాల్సిన అవసరం లేదు, ఎక్కువ డబ్బులు పెట్టి మళ్ళీ వేరే బియ్యం కొనాల్సిన అవసరం లేదు. ఈ బియ్యంతో మనం కుటుంబానికి మనం సరిపడా కార్యక్రమం జరిపించుకోవచ్చు. అన్నం పరబ్రహ్మం అంటారు. పుట్టిన ప్రతి జీవి గిట్టకమన్నది, పుట్టిన ప్రతి జీవి తినకమన్నది. అది పశువు కావచ్చు, పక్షి కావచ్చు, మనిషి కావచ్చు, జంతువు కావచ్చు. భగవంతుడు అన్నిటికీ ఏదో ఒక రకంగా భోజనం చేయటానికి దారి చూపిస్తాడు. మనకేమో ఎన్నికటికి పెద్దలు ఒకప్పుడు అన్నారట, ఎడ్లు పొలం దున్నుతున్నాయి, కొన్ని రోజులు కరువు ఉన్నప్పుడు ఒకటి పూట తిన్నారట. వెనకటికి మంచి వర్షాలు పడి ఎడ్డ నాగళ్ళు కట్టి పొలాలు దున్నుతుంటే పుష్కలంగా వర్షాలు పడి పుష్కలంగా పంటలు పడుతుంటే ఎడ్లు పోయి దేవుని మొరబెట్టుకున్నాయట. దేవుడా మేము ఇంత కష్టపడి దున్నుతున్నాం, మా పంట పండిస్తున్నాం, మరి మానవులకు ఒక పూట భోజనం ఎందుకు పెడతావు, 3 పూటలు పెట్టమని చెప్పింటాడు. అడిగినాడు ఎడ్లు. మా కష్టమంతా మరి వృధా పోవద్దు కదా అని ఎడ్లు మొరబెట్టుకుంటే దేవునికి మనుషులకు ఆనాడు నుంచి 3 పూటల భోజనం స్టార్ట్ అయింది. ఇక 3 పూటల భోజనంలో ఎనకటి మనం తినేది పొద్దుగా లేస్తేనే అంబలు తాగుతుంటుంది, గంజి తాగుతుంటుంది. పొలంగా పోయేటప్పుడు అన్నం కట్టుకొని సర్ది కట్టుకొని ఇంత ఆవపచ్చడు వేసుకొని పోతుంటుంది. రాత్రి మళ్ళీ వేడని తింటుంటే 2 తింటుంటుంది. ఇప్పుడు ఏమైనా పొద్దులు వేస్తే ఇడ్లీ వడలు స్టార్ట్ అయినాయి. ఇడ్లీ వడలు సాంబారు. కానీ ఎన్ని వడలు సాంబారు మొదలైనా అన్నం మాత్రం మర్చిది లేదు. ప్రతి జీవి ఆ 3 పూటల్లో ప్రతినిత్యం అన్నం లేని మనం బతకలేదు. అలాంటి యొక్క మనకు భగవంతుడు ఇచ్చినటువంటి వరం అన్నం.